నీళ్ళు చల్లాకుండా బోదట్లు ఉన్నాయేమని పోతే బోదట్లు ఒక్క బొట్టు లేవా ఈ గోళములు అన్నీ ఉన్నాయా వసిని అల్లం పాడుగాను గోళములు కూడా ఒక్క బొట్టు లేవు ఇప్పుడు బర్రెకేం పెట్టాలి నీళ్ళు మరి ఈ బర్రెకాడ నీళ్ళు ఉన్నాయా లేవా గడ్డు ఉన్నదా లేదా అని ఇటు మొక్కన తొంగి చూడదు నా కోడలైతే ఏమైనా కుక్క వచ్చిన కోడి లెక్క ఇంటనే ఉంటుంది ఒక్కొక్కటి బర్రెలు దుడ్డలు గడ్డికాడికి అత్తరు ఇంట్లోకెళ్ళి వెళ్ళలేదు మొత్తానికైతే మా నీళ్ళు పోసుకున్న ఆడిది ఉన్నట్టు ఉన్నది ఇంటనే మట గిబ్బ లెక్క పాపం ఆ బర్రె ఎంత కెడుతుందో ఏం కత్తాను నీళ్ళు లేకపోయా మను లేకపోయా ఈ గడ్డి ఎత్తే ఏం గడ్డి మొదలవుతుంది ఆడు ఉండని అమ్మలాడి సంగతి చెప్తా నేను మునిక్కాలని తెంపుకుపోదాం అనుకుంటే పాడయి రేణి లేవు కదా అప్పటికి ఇంత అంత నలిగింది పప్పు రవ్వాలని వేసుకుందామంటే మబ్బు చల్లకుండా మబ్బు వచ్చినట్టు వస్తుంది మళ్ళీ పొద్దు కరకు మాయమవుతుంది ఒక్క సినుకన్న పడతలేదు ఆ ఇల్లు చల్లగుండి ఎట్టునో అంత ఊరిసి పాడవుతుంది 4 గుణ పెంకలు కొత్త అన్న పెట్టి సవరిద్దాం అనుకుంటే ఎవ్వడన్న దొరుకుతలేడు పనోడు నీ పనోడు చల్లగుండా అందరు కరిమారు పోకనే పోతారు పనులకు ఎట్టునో ఏమో అట్టుగానే మెట్ట అంత రాలుతాను తింట్రా అబ్బా అన్నం మెత్తగా వండుకొని ఎండు చేపల పులుసు పెట్టుకొని జుర్రుకుంటా తింటే ఎంతగా అమ్మగుంటుందో మా అత్త అయితే ఎటు పోతే గటే చేనుగాడికని వేయింది రాంగ ఎన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తుందో ఏమో ముచ్చట్లు అంటే మూతులు జాపుతుంది అవ్వ తల్లి దొరసాని కానీ ఆ పాట చేసేదానికి నేనే ఉంటే ఇక్కడ ఎప్పుడో మా మామ ఉన్నప్పుడు కట్టిన ఇల్లు అన్ని ఎలక పక్కలతోనే ఒక గూనె వలుగుతుంది ఒక గూనె ఇచ్చుకపోతుంది నీ గూనె చల్లగా ఉండ పరాట కొత్తది కొట్టిద్దామంటే ఎంతకున్నాయో రేట్లు అంత చిత్తడి మరుగు వాన పడ్డ కొద్ది అంతా మట్టి అంత ఉరుకుతుంది నీళ్ళు ఆగో ఇది గేటు తెర్ర పెట్టే ఉంది కదా ఎటువైంది మరి కుక్కేరాని నక్కేరాని మంచిగా వంటది ఇక పంకేసుకొని బెడ్ మీద ఏమన్నా అంటే ఏం చేయాలంటది దీని చేత చెర్రవోను ఇంటికాడు ఉన్నప్పుడు కూడా ఏది పట్టించుకోదా ఒక ఐకిలి మీద రంజి లేదు కంబడి మీద రంజి లేదు వచ్చింది దొరసానిగా అబ్బో వస్తుంది ఇంకా ఏ లేదా బువ్వల కూరలని నావినే గుర్తుంది మళ్ళీ వచ్చి ఏదో ఒక తప్పు తీసి నన్ను అనంది ఆమె పొద్దే పోదు బో వస్తుంది ఇటే మళ్ళీ తల్లి ఇంకా బియ్యం జరుగుడు కానే ఉన్నవానే ఒక్కొక్కటి కైకిలు వేయింది సద్దులు కట్టుకొని ఇంకా జర అయితే తినేళ్ళ కూడా అవుతుంది నువ్వు బియ్యం ఎప్పుడు జరుగుతావు బువ్వు ఎప్పుడు అంటుతావు కూర ఎప్పుడు అంటుతావే నీకన్నా కైకిలు వేయింది నయ్యం ఇంటికాడు ఉన్నట్టే కానీ ఒక్క రోజన్నా అలపొద్దుగా అండి పెట్టింది లేదా నీ అండు చెర్రబోను సీతవాడు మొన్నటిదాకా బీడీలు చేసిన ఇప్పుడు ఆయనతో బీడీలు కూడా చేస్తారు వట్టిగానే కూర్చుంటున్నావు తీరింది పెద్ద ఊరు దాటింది అని బొట్టు మీద బొట్టు 12 బొట్టు పెడతాన్నావు మంచిగా గుమ్మానికి ఎదురుగా కూర్చుండి వచ్చిన దాంతో పోయిన దాంతో ముచ్చట పెడుతున్నావు నీ ముచ్చట మూడు అవుతలేమోని ఇప్పటికైనా దవదవ బియ్యం గారికి ఏమన్నా కూరగాయలు ఉంటే కొయ్యిపోయే మాడుతుంది ఏందే చూస్తుంటున్నావు నోటి నాలుకలేదా మాట్లాడత్తలేదా చూస్తుంటున్నావు నేను చూసుకుంటా చూస్తా అంటాను నేను బట్టి పని లేదు నాకని మరి ఎవరంటారు నాకేమెరక మన ఇంట్లో ఉన్నదా ఇద్దరమై చూస్తాను పడుతుంది అబ్బరు బిడ్డ రూప మన ఇంట్లో పెద్ద పాము వచ్చిందే ఏంది పామా భగవంతా ఇంటికన్నా ఉంటావు పాము ఏనంగా వచ్చింది ఎట్లా వచ్చింది తెలియదు ఆయే ఇప్పుడు ఈ పాముని ఎవరు కొట్టాలి ఇద్దరం ఆడక్కలమేనైతుంది షో తల్లిని బాంచను ఎట్లా వచ్చిన అట్రవో నీ బాంచను నేను ఇక కూడ అంటుకోలే కుమ్మ అంటుకోలే ఎటు పోతున్నవే ఇల్లు పెట్టి నాకు ఏమన్నా కానీ ఆగే నీ దండం పెడతా ఇగో దా నరసబావని వీలు మన ఇంట్లో పాము వచ్చిందానే నీ కత్తరచ్చి పాడుగాను నడవకుండా ఎప్పుడు ఇంటనే తస్తావు అది ఎట్లా వచ్చిందో తెలియదు తలుపులు పెట్టేమవు నాకేమరక ఎట్లా వచ్చిందో ఏడికెళ్ళి వచ్చిందని కానీ చెప్పి వచ్చింది అత్త
పాము కొద్ది పెద్దగా లేదు, అది బుస్సు బుస్సు అంటండి. అసలే మగ దిక్కు లేని సంసారం, ఊళ్ళో ఒక్క మనిషి కూడా కనబడతలేరు. అంబటాలు లైన్ దిగి వాళ్ళకి ఎవరు ఉంటారే పాములు కొట్టేటోళ్ళు. ఊళ్ళో ఎల్లగొట్టన్నా, నీ బిడ్డను ఊళ్ళనే ఇత్తివి, నీ అల్లు లేడా, నీ బిడ్డకు ఫోన్ చేసి తీసుకొని వస్తుంది. ఎవరు పోడు ఉన్నాడో లేడో, ఇప్పుడు ఎవరు పోవాలి? ఓ బుజ్జి, ఓ భార్గవి, ఇగో మీ అత్తమ్మ వాళ్ళు ఇంకా పాము వచ్చిందని మా అల్లుడికి చెప్పవా? జర నీ దండం పెడితే నీకు అప్పటికి బిస్కెట్ ప్యాకెట్ కొని ఇస్తా. సరే చెప్పత్తా. బాయే ఎట్లయితే గట్ట, మళ్ళీ ఇంకేమన్నా వస్తాయి దాన్ని సందున పెట్టుకొని రాయే పోదాము, తలుపు తిరిగి పెట్టు. ఓ నర్సు బావా, నీ దండం పెడితే జర మా ఇంట్లో పాము వచ్చింది, కొడుతూ రావా? నాకు పని ఉంది, ఎవరైనా చూసుకోపో. సరే దాయే. చాయ్ తెచ్చినావా? ఇగో చాయ్ తాగు. అడగ ముందు చాయ్ తెచ్చినావంటే ఏదో ఫిట్టింగ్ పెడతావు నువ్వు. మాజాలతే కానీ రేపు మన పెళ్లి రోజు కదా, షాపింగ్కి పోదాం, కొత్త చీర కొనిద్దు. పెళ్లి రోజా? నేను మర్చిపోయినా. అయినా కానీ పోయిన వారమే కానీ నీ పుట్టినరోజు అని చీర కొనిచ్చిన, అదే కట్టుకోరా? అదే ఏంది పాత చీర కట్టుకో అన్న? మన వాడకట్టుకు రోజా పెళ్లి రోజు కూడా పాత చీర కట్టిందని పేరునాలు పెట్టుకోరు. ఊళ్ళే నా పర్వేం కావాలి. ఏడ పాత చీరనే ఒక్కటేసారి గుడి పోయేటప్పుడు కట్టుకుంటివి, రాగానే ఇడిచేసి నైట్ వేసుకుంటివి. ఇక ఆ ఊరు వాళ్ళందరూ ఎప్పుడు చూసారే, ఊళ్ళో చూసారు అంటావు. ఏదో ఒకటి కట్టుకొని నడిపిక. నీ పాత చీర ఏం కత్తి కట్టుకోతి. అది నువ్వు గుడికి పోయి వచ్చిందే చూస్తాను. నేను అదే చీర మీద 10 రీళ్ళు వేసిన, ఫుల్ వైరల్ అయినాయి. ఊళ్ళందరూ చూసిళ్ళు. పెళ్లి రోజు కూడా అదే చీర కట్టుకొని స్టేటస్ పెట్టిందనుకో, మళ్ళీ పాత చీర కట్టిందని కామెంట్లు రావు నాకు. అది కాదే రోజా, ఏదో చీరతో అడ్జస్ట్మెంట్ చేసుకోయే. వచ్చే బతుకమ్మ పండుగకు 10,000 పెట్టి మంచి చీర తెస్తా. అప్ప ఏదో అడ్జస్ట్ చేసుకోబ్బా ప్లీజ్. ఎప్పుడు నువ్వు ఇంతేలే, ఎప్పుడైనా 10,000 పెట్టి తెస్తా అంటావు, 10 రూపాయలు పెట్టి కూడా దేవు. గదే బతుకమ్మ చీర తెచ్చి కట్టుకోయే ముద్దుగున్నావు అంటావు. అబ్బా ఇప్పుడు ఏదో చీరతో అడ్జస్ట్మెంట్ చేసుకోరాదే. అబ్బా నువ్వు ఏ చీర కట్టినా మంచిగా ఉంటావు అబ్బా, ప్లీజ్ ప్లీజ్ అబ్బా. నువ్వు ఎప్పుడు ఇంతే, తీర పండగ దగ్గరికి వచ్చినాక గదే బతుకమ్మ చీర తెచ్చి కట్టుకోయే ముద్దుగున్నావు అంటావు. నీ గురించి నాకు తెలియదా? అదేందో కానీ రోజా, నువ్వు ఏ చీర కట్టుకున్నా కానీ ఆ చీరకే అందం వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతే, నెయ్యి లేకుండానే బూరెలు చేస్తావు. నీ మీద ఆశ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఆంటీ ఆంటీ, మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటే పాము వచ్చిందంట, తొందర రమ్మంటుర్రు. ఏంది పాము వచ్చిందా? అవును పోదాం. పాము వస్తే మనం చేస్తామే. మనం ఏం చేస్తానంటాను? అక్కడ ఉన్న 2 ఆడలేనా ఎంత భయపడతారేమో. నాడు చూడు పోయే, పోయే నీ దండం పెడతా. ఉన్నదో లేదో చూస్తూ రాయే. నేను పోదు కానీ ముసల్దని నాకు భయం అవుతుంది. నువ్వు పోయే, పోయే బాగా మాట్లాడుతావు కదా. నీకు నువ్వు బాగా ఎగురుతావు, ఒక్క చిలకూర లెక్క గిట్లా. ఎగుడు గంగల పోను. నువ్వు వయసుదాన్ని అయితే నీకేం పుట్టిందని ముసల్దాన్ని అయితే తట్టుకొని పడతా. పోయి చూడు పో. నేను నువ్వే నేను పోనే, నాకు భయం అవుతుంది. అమ్మా అమ్మా అమ్మా, నీకేం పుట్టిందే వరుతున్నావు? పాము ఎక్కడా? ఇంట్లున్నది. అల్లుడు నీ బాంచన్ని దండం పెడతా. అప్పటి నుంచి నీళ్ళు లేవు, ఆకలి అవుతుంది. నా పానం అంతా గజగజ అనిపిస్తుంది. వీధి నేను ఇద్దరమే ఉన్నాం, ఆడవాళ్ళం ఇంట్లో ఇవ్వలేరు. ఇంకా పాముని జర పెద్ద కట్టబెట్టి వెళ్ళగొట్టవా? ఇగో అత్త మీరు ఉండుర్రి, ఆ పామును నేను పామును పట్టుని పట్టుకత్తా. జర అయితే వాడు వస్తాడు, దాన్ని పట్టుకొని పోతాడు. జర ఆగు, మీరు ఆగురి. ఏంది పాములు పట్టోడు వస్తాడా? నువ్వు ఉన్నావు కదా, నువ్వు పోయి చూడపా. సరే అత్త, కట్టేడు ఉంది అత్త, కట్టే. వానా ఇగో ఇక పెద్ద గట్టి ఉంది. ఇగో అల్లుడు జర నీ బాంచను ఆడ ఇస్రాయల్ పస్త్రాలు ఉన్నాయి, ఇల్లంతా అవుతాం కానీ ఎక్కువ దాయబుజ్జి.
నాగరాజ ఊ నాగరాజ ఊ నాగరాజ నాగరాజ ఊ నాగరాజ ఊ నాగరాజ నాగరాజ ఊ నాగరాజ. అబ్బో నేను పోనే నువ్వు పోయి అమ్మ నేను పోను, అల్లుడు పోయింది కదా, ఏం భయం లేదు, నువ్వు అబ్బో అబ్బో బిడ్డ నేను పోను నువ్వు అల్లుడు ఇంతకో ఇంతసేపు అవుతుంది. ఏమైందో ఏమో, పాముని ఇట్లా కొడతాండు కావచ్చు. ఓ అత్త కొడితే సప్పుడు రాదా? ఈయన పోయి బాగాసేపు అవుతుంది, ఏమైందేమో. అమ్మ నువ్వు ఒకసారి పోయి చూసి రాపో. అబ్బా నాకు భయం అయితే. ఏం కాదు పో అమ్మ. అన్నిటికీ నేను ముంగట వాడన్నానే. అల్లుడు 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 అమ్మా పాము కనబడ్డదా? ఎల్లగొట్టినవా? ఏమైందన్నా సప్పుడు ఎత్తలేవు? అటు మాత సప్పుడు ఎత్తలేవు, ఇటు నువ్వు సప్పుడు ఎత్తలేవు. అసలు లోపల ఏం జరిగింది మాకు తెలియాలి. ఏం కాలే నా లొట్ట పీసు. నీ మొగడు పాముని చంపుతాడు కావచ్చు అనుకున్నా కానీ ఇంట్లోకి వరకు తలుపు సాటు కూర్చుండి నాగరాజు అని పాట పాడతాడు. అట్టి పిరికి పిత్తులోడు, అట్టి పిరికి పిత్తులోడు. అందుకే నేకైనా తీసుకురా పోయన్నా. అమ్మ నువ్వు అట్లా అనకే, మా ఆయన బాధపడతాడు. అబ్బో బాధ ఉన్నాడైతే మరి లోపలికి కట్టబట్టుకొని పోగా ఎందుకంత బిల్డప్. మొగోడని మొలకలక పెడతాడు, తెల్లెలక చూసి చెల్లెలకల పట్టుదట. నువ్వు ఏం చూస్తాను టీవీ చూసినట్టు ఓది కింట పాము వచ్చిందంటే ఊళ్ళో మొక్కను పోయే వాళ్ళని మొగోడిని తీసుకురాపో. అంటే నేను మొగను కాదు అత్త నేను. ఇప్పుడే తెలిసింది ఇంత పెద్ద మొగోని అని. నువ్వు పోయే. సరే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఛీ నువ్వేం మొగనువో, నా ఇజ్జత్ మొత్తం తీసినావు. గొడసాటు కూర్చుని నాగరాజు అని పాట పాడతాడు. నాలుడు పాముని ఎల్ల కొడతాడు కావచ్చు నేను సంబరపడుకుంటే వేళ. పొద్దుగాల నుంచి అన్నం లేదు, మందు లేదు, కడుపంతా గావర గావర అవుతుంది. నీ పాము చల్లకుండా ఏమన్నా దొర్రల్లా. ఊళ్ళో అల్లుడు కొడుకు లెక్క అన్నిటికీ ఆసరైతాడు అనుకుంటే మాకే భారం అవుతాడు. ఓ ఇప్పుడు ఎవరైనా ఇద్దామంటే నీ అల్లుడే బండకు బండి ఉన్నాడు కాదే కడ ఉన్నట్టు కూర మొట్టోలు అంటారు. నా ఇజ్జత్ పోతుంది. ఆయన పావులంటే భయం అంటే నానొట్టు చూస్తారు. కిలో అంటే కిలో కూర తింటాడు. ఎన్ని మాటలు అంటున్నావమ్మా? లేకపోతే ఏంది మరి, మన ఇంట్లో మొగోడు ఉన్నాగా మంది మొగోడు ఇంటికి వస్తే ఏమంటారు? నీ అల్లుడు మొగోడు కాదా, నీ అల్లుడు కొట్టరా అంటారు. కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏం లాభం? మంచిగా ఉన్నది కదా ఇప్పుడు ఇట్లా మాటలు ఏంటే. ఆయన నేను మొదగా చేసుకున్నాడు పావులు పట్టిటోడే. ఆ నుంచుకున్న ఎప్పటికి ఈ పాము వస్తుందని నాకేం తెలుసు. ఇప్పటికైనా ఫోన్ చేస్తే మాట్లాడతారు సొంత కాదు. పాము ఏడుంది? లోపల ఉంది బావా, బీరో పక్క పంట అన్నది చూడుపో. బీరో పక్క పంట మూలకు అత్త 1000 రూపాయలు ఇస్తా అంటే వచ్చిండా బావా. 1000 కాదు 2000 మంచిదేనే. గండం గట్టెక్కింది కావాలి. నువ్వు చూడు చినుకులు రావట్టే. ఇప్పుడు ముసురు ముసురు వాన కొడితే ఏడవంటాం ఇంట్లో పామును పెట్టుకొని. పోయినా మంచిదే 2000.
బావా పావును ఎలా పెట్టినావా? లేదు. ఎందుకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పినాం కదా, మా అత్త కూడా చెప్పిన ఇంత ముందు. అంతే. కావాలంటే ఇంక పోయి ఎక్కువ ఇస్తాం, కొట్టుపో. అది మన ఊరు పాము కాదు, వేరే ఊరు పాము. వేరే ఊరు పామును నేను ముట్టుకోను. ఆ? ఆయనే ఉన్నాక తెల్ల చీర ఎందుకు అన్నట్టు ఇంట్లో మగోని పెట్టుకొని వేరేటోళ్ళ బతిలాడితే ఏమత్తది? పొద్దుగా నుంచి నీళ్లు లేవా, నిప్పులు లేవా, ఆకలి కాబట్టే ఇది పొద్దున్న తెచ్చుకోవడం అండి ఫ్యామిలీకి బియ్యం జరిగింది. వాళ్ళ పొద్దుగాలంటే తిని ఎవరి ఇంటికన్నా వండుం కదా ఈ రాత్రి. అమ్మా ఊకే ఆకలి అనకే, మా ఇంటికి పోదాంపా, టమాటా పప్పు అండిన తిందు. ఏంది పిల్ల తాడు పప్పు అండినవా? నువ్వు కూర పేరు చెప్పగానే నాకు నోరు ఊడుతుంది, జల్లి పోయి తిందాంపా. సరే పోదాం పావైన ఇంటికి. అత్త నేను మంచిగా కోడి కూర తీసుకొస్తా, వండుకొని మంచిగా పూరి చేసుకొని తిందాం పారండి. ఆగురి తలపేసి అత్తా. ఓ లేకిరి మొక్కన్నారా, తలుపెత్తే పాము అండనేమంటది, ఇల్లంతా తిరిగి మళ్ళా మూలకు వంటది. తలుపులు ఎటు అటు తెర్ర పెట్టరా, అది ఎట్టన్న పోతుంది. తెర్ర పెడితే దొంగడు వచ్చి సర్వ వెతకపోతారు, అప్పుడు మంచిగా ఉంటుంది నీకు. ఏమున్నదా ఇంట దొంగోడు రాను నా పాత కోసి తప్ప, నీ అవగారు పెట్టిందో ఇత్తడి బకెట్లు కొప్పెలగా ఇనుప బీరువా తప్ప ఏమన్నా ఉన్నదా? రాత్రి పోదాని. ఇగో అవసరం అనుకుంటే గేటు తారేద్దాం పరి. అబ్బా ఇప్పుడు మగోని మాట మాట్లాడిన వాళ్ళు. సరే పా అమ్మ. పోసావా గేటుకు చాలా షెడ్ పోతారు. మా ఇంట్లో పాము వచ్చింది కాదక్క, అందుకనే మా బిడ్డోళ్ళు ఇంటికి పోతున్నాం, ఆకలి అవుతాను బుక్కని తినేస్తాం. పాము వస్తే రేషన్ కన్నా మొక్కుండ్రి, పోసావ తల్లి కళ్ళన్న పోసిరాండ్రి, ఎలా తల్లి మొక్కుర్రి. మగ్గంత దోయవల్లేదక్క, దొయ్యల్లో పోతున్నాం, రేపు పొద్దుగా వచ్చి మొక్కుతాం. వచ్చిపోరి ఏందో వాళ్ళు ఇంటికాడు ఉండు ఏందో ఏమో, పాడుపడి నాకు కింద కూర్చుంటే లేవరాదా, అటు ఇటు ఎదులుతా అంటే ఆయన ముంగట ఏమనుకుంటాడో, నడవాగి పాడు కాదు. ఇగో మా అవ్వ వస్తుంది, జర బయట ఉండు నువ్వు. సరే నాకు తెలియదా ఆయన. ఊళ్ళో బిడ్డ నుంచి పట్టుకే వచ్చి నీ ఇంటికాడ కూర్చున్నాం. ఇన్ని ఊరవతలు ఇస్తే ఎవరు ఇంటికోదు, నువ్వు కూరపోళ్ళు ఇంటికి పాలు ఇంటికి పోతాను అవ్వపోదురా. రూపా నా పారమంత ఎట్న అవుతుంది. ఓ బుజ్జి కొన్ని మంచి నీళ్ళు అయిపోయాయి, దూప బాగా అవుతుంది. అత్త దువ్వు బాగుతుందా? తాళాలో పోయి తెల్లగా తీసుకురా, తాగుతావా జర? నీ తాగుడు మునుగా కతోడు కతాట ఇతోడు ఎత్తాట. నేను రంజు కొద్ది వచ్చిందా సంబరం కొద్ది వచ్చింది నీ ఇంటికి, నా ఇంట్లో పాము వచ్చిందని అంటే తెల్లగాళ్ళు దావల్ల గుడాలు వేయాలా అని అడుగుతున్నావా? ఓ అవి ఇంటికి వచ్చి తెల్లగాళ్ళు తాగిందట, నేను ఊళ్ళో నా ఇజ్జత్ తీసుకోడానికా? ఏ ఎంగతి అత్తవా, ఆ పాము అదే పోతుంది, గంటరాంది పడుతున్నావేంది? కాదా మరి, ఇక నువ్వు అవి కొట్టేవి అది పోతుంది పాము. ఇల్లుగాలు ఎవరు ఎత్తునంట చుట్టంటి పెట్టుకొని అదేదో అడిగిండట ఎవడో. నా బాధ నాకున్నది. ఏమైంది వదినే గంత రంది పెడతాన్నావు, పాము వచ్చింది ఇక పోనే పోదా, ఇడికి రానే వచ్చినాం కదా మేము అందరం లేమా? గట్ల కాదు పిల్ల, నిన్నటి సర్వపిండి దిగుట్లో దాచి పెట్టుకున్నా, చాయలు అట్టుకొని తింటా అనుకున్నా, కమ్మగా ఉండు, ఖరాబ్ అయిద్దో మా అన్నం. ఓ 10 రూపాయల మొక్కన్నానా, నేను నా సర్వపిండి అడిగితే అయిపోయిందంటే కాదే, అంటే నాకు తెలియకుండా అయిపోయిందని సాటుకు దాచుకొని తింటాను వానే. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని తిన్నావో వాడివాడి. పొద్దుగా నేను పెరట్లో కొంగి ఇచ్చిన కానీ నా కడుపుని తాసారుండు కదనే, నువ్వు తిన్నదాన్ని కాదు నేను తిన్నదాన్ని కాదు. నీకు చెప్తే అడుగుతావని అయిపోయిందని చెప్పిన. అమ్మా నువ్వు తింటా అంటే ఇప్పుడు ఏసి పెడతాది, ఎందుకు ఈ లొల్లి? అట్టి సర్వపిండి తింటే ఎట్లుంటుంది, అందులోకి ఇంటేదన్నది ఆక్కుంటే తింటే మంచిగా అనిపిస్తుంది. అల్లుడు నువ్వు ఇవరిదాకా తెల్లగల్లు అన్నావు కదా, ఒక్కటే ఒక సీసాడంత తీరాదు నా కోసం. తినబుద్ది అడగ చిక్కా అన్నట్టు, అప్పుడు తెస్తా అంటే వద్దాను, ఇప్పుడేమో తెమ్మంటాను. సరిద్ది అత్త తీసుకొత్తది, అట్లే చికెన్ తీసుకొస్తా రాంగా, నువ్వు అల్లం వెల్లిగడ్డ ఇట్లా నూరి పెట్టుకో. సరే పగటీలు వచ్చే సీరియల్ అన్నీ వాయేయాల, ఏమైందో ఏమో గుండె నిండా గుడి గంటల సీరియల్లల్లా గ్యాస్ మొద్ద అయిపోయింది. మనోజ్కి ట్రాలు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు, ఏమవుతుందో ఏం కథనో. బోరా అంత మొగడు మొంగనట బొంతలు చదిరిందట నీ అసంటిది, అందరిదో ఆపదైతే నీదో ఆపత. సరే తీవైనా మనం మసాలా నూరుదాంపా, ఉల్లిగడ్డలు కోసేవు. సరే
మీసమూతిది నాకన్నా ముందుగానే కూర్చుంటే టీవీ కాడ పాత్ర పెట్టినట్టు రిమోట్ పట్టుకొని ఏమో ఇప్పుడు నాకు నీతులు చెప్తాంది. మా ఎప్పుడు ఇట్లా ఇవ్వలేరు కదా, వాళ్ళు కూడా లేరు. అబ్బో నాకు నడవ అవుతలేదు, కుర్చీలో కూర్చుంటా. ఓ బుజ్జి మసాలాలు ఎక్కువ ఏకే గ్యాస్ ట్రబుల్ అవుతుంది. కొన్ని మంచినీళ్ళు అయితే పట్టుకరా బాగు చల్లకుండా. రేపు పొద్దుగల పోయి కొబ్బరికాయను కొట్టి రావాలి పోషవ తల్లి కాడ. కవర్లేసి మనద్దా కొబ్బరికాయ అట్కని చేత పట్టి. ఏమో ఇక ఆగమాగ మీద వచ్చిన. తల్లిని బాంచను, మా తప్పప్పులు మన్నించి మమ్మల్ని చల్లగా చూడు తల్లిని బాంచను. ఇంట్లో పాములు వచ్చిన తల్లి నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఆడికే పో తల్లి. తల్లిని బాంచను, కొబ్బరికాయ కొట్టినాం నువ్వు చల్లగా మా ఇల్లు ఇడిచిపెట్టి ఏడికెళ్ళి వచ్చినావు ఆడికెళ్ళేవో బాంచను తల్లి. దాయే పోయిందంటవా నీ పాము? ఏ పోవచ్చు పా ఇంకుంటుందా, తల్లి మొక్కినాం కదా. అబ్బా రూపా నాకు భయం అవుతుంది, ముందుగా నువ్వు పోయే. అబ్బా నువ్వేవో పెద్దదాన్ని పో. అయ్యో, రాయే ఏం కాదు. ఇద్దరం పోదాంపా. దా. అబ్బా దేవుని దయ వల్ల దేవి తల్లి వల్ల తల్లి దయ వల్ల ఎట్లొచ్చిన పాము అట్నేమైంది రూపా. ఇగో అత్త నిన్నటి నుంచి బోల్ ఏడి ఆనే ఉన్నాయి, 5 వంట చేస్తా మరి నేను. సరేనే, నేను కూడా బట్టలు ఎండేసిన దండం మీద గాలుకున్నాయో ఎటన్నా ఎగిరిపోయినాయో. హాయ్ ఫ్రెండ్స్, చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా కొట్టండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రూపా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పోషవ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ భార్గవి రోజా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సక్పర్స్. Hi friends, this is Ramu Mogiloji, director. Please do subscribe. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బాలకిషన్ DOP, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.